రిజర్వేషన్స్ చరిత్రాత్మకం అంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆర్డినెన్స్ అంటేనే పచ్చి మోసం అంటున్నాయి విపక్షాలు. బీసీలకు రిజర్వేషన్స్ కావాలన్నదే అన్ని పార్టీల మాట కూడా. కానీ కాంగ్రెస్ తీసుకొస్తామన్న ఆర్డినెన్స్ పై మాత్రం విపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. బీసీ రిజర్వేషన్స్ అంశం మీద ఇప్పుడు రాజకీయ రచ్చ జరుగుతోంది. చట్టం చేయాల్సిన అంశాన్ని ఆర్డినెన్స్ తో ఆర్డర్లోకి తెచ్చేస్తామంటే ఎలా అంటూ కాంగ్రెస్ సర్కార్ని టార్గెట్ చేస్తున్నాయి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు. బీసీ రిజర్వేషన్లపై పార్టీల మధ్య పొలిటికల్ ఫైట్ ఆగడం లేదు. బీసీలకు 42% రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకొస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల విషయంలో ఇది తమ చిత్తశుద్ధికి నిదర్శనమని చెబుతోంది. బీసీ రిజర్వేషన్లు చారిత్రాత్మక నిర్ణయమన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తన హయాంలో ఈ నిర్ణయం జరగడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ లకు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఇంత అక్కసు, ఇంత విషము బీసీల మీద ఎందుకు? ప్రతిపక్ష నాయకుడు కనీసం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది, బీసీలకు లాభం చేకూర్చే అంశం ఇది, మీ అందరికీ అభినందనలను కూడా చెప్పే స్థాయిలో లేరు. వాళ్ళ నాయకుడు చెప్పడు, మాజీ మంత్రులు చెప్పరు, టీఆర్ఎస్ నాయకులు ఎవరు చెప్పరు. చెప్పకపోగా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందని ఆరోపించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. మంత్రివర్గంలో ఆర్డినెన్స్ తేవడం వెనుక కుట్ర ఉందన్నారు. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లు ఉపసంహరించకుండా ఆర్డినెన్స్ ఎలా తీసుకువస్తారని ప్రశ్నించారు. చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ ద్వారా అమలు చేస్తామని చెప్పి మంత్రివర్గంలో తీర్మానం చేయడము, మరొకసారి బీసీలను వంచేదానికి, మోసం చేసేదానికి తీసుకున్నటువంటి చర్యగానే భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. విద్య, ఉపాధి రంగంలో బీసీలకు రిజర్వేషన్ కల్పించకుండా కేవలం రాజకీయ రిజర్వేషన్ల కోసమే ఆర్డినెన్స్ తీసుకురావడం ఏంటని ప్రశ్నించింది బీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ అంశాలను ఆర్డినెన్స్ లో చేర్చాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. వెంటనే మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే వెంటనే ఈ యొక్క క్యాబినెట్లో మీరు పాస్ చేసినట్టు ఆర్డినెన్స్ ఇస్తుంటున్నారు కదా, వెంటనే ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ కూడా ఇమ్మీడియట్గా తేవాలి. 3 అంశాలు ఒకటేసారి అసెంబ్లీలో బిల్లు పాస్ అయినటువంటివి 2 ఇడిచిపెట్టి 1 మీరు మాత్రమే ఇస్తున్నారంటే ఎట్లా ప్రజలు నమ్ముతారు? పొలిటికల్ పదవులు వస్తే గీస్తే 1000 రావచ్చు మొత్తం కలుపుకుంటే, కానీ ఇలా లక్షల మందికి లాభం జరుగుతుంది విద్యార్థులకు. బీసీ రిజర్వేషన్ల అంశంపై ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాలు చేసుకుంటుంటే మరోవైపు విమర్శలతో సర్కార్ తీరును తప్పుపడుతున్నాయి విపక్షాలు. చూస్తుంటే ఈ అంశాలపై పొలిటికల్ ఫైట్ ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించడం లేదు.